ఆఫీసే కాదు, చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా ఆటోమేటిక్గా నడిచిపోతుంది. ప్రపంచం చాలా వేగంగా కదిలిపోతుంది. డ్రైవర్లెస్ వెహికల్స్, అదేనండి, డ్రైవర్ లేని వాహనాలు కూడా త్వరలో వచ్చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా మనుషులకి డ్రైవింగ్ లైసెన్స్ మనుషులే ఇవ్వడం ఏంటి? అదే ఆటోమేషన్ చేస్తే, సెన్సార్లో లేకపోతే ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితే అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ ఉపయోగించుకొని ఒక మనిషి పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా లేదా అనేది సిస్టమ్స్కి వదిలేస్తే అవే వెరిఫై చేసి, చెక్ చేసి, అన్ని టెస్టులు కూడా మనం సమర్థవంతంగా పూర్తి చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. మనం డ్రైవింగ్ లైసెన్స్ త్వరలో రాబోయే కాలంలో ఆటోమేటిక్గా ఎలా తీసుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ మనకి సులువుగా వస్తుంది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లైసెన్స్ తీసుకోవడానికి ముందు కొన్ని కఠోర వాస్తవాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన ప్రాణాల మీదకి తెచ్చేవే కాబట్టి. కేవలం రోడ్డు యాక్సిడెంట్ల వల్ల భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,50,000 మంది చనిపోతున్నారండి. ప్రపంచంలోనే ఇది అత్యధికం. అలాగని రోడ్లు బాగాలేదు, గుంతలు గుంతలుగా ఉన్నాయి, సరైన రోడ్ టెక్నాలజీస్ మనం ఇండియాలో ఇంకా ప్రవేశపెట్టుకోలేదు అని నిందిస్తామేమో. ఓకే, కొంత శాతం వరకు అవి కారణం అవ్వచ్చు. కానీ ఈరోజు కూడా మన దేశంలో అడ్డదిడ్డంగా వెహికల్స్ నడిపే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సరైన స్కిల్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని పక్క వాళ్ళ ప్రాణాలు పోగొట్టే వాళ్ళు కూడా ఈ రోజుకి మనం చూస్తూనే ఉన్నాం. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పక్కాగా అమలు చేయాలి. లైసెన్స్ తీసుకునే ముందు ఈ రూల్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. 100% ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి అని చెప్పి ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లని ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికైతే ఢిల్లీలో కంప్లీట్గా ఇదే పద్ధతి నడుస్తోంది. రాబోయే కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 100% ఇదే పద్ధతి అనుసరించడం జరుగుతుంది. అంటే ఇక మీదట మాన్యువల్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. ఏ ఆర్టీఓ గారినో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారినో, లేదంటే పలుకుబడి ఉన్నాయన్నో, లేదంటే తెలిసిన బ్రోకర్నో పట్టుకుంటే లైసెన్స్ వచ్చేస్తుంది అనే దానికి త్వరలో కాలం చెల్లబోతుంది. మన వాళ్ళకి ఇప్పటికీ కూడా మోటార్ వెహికల్ డ్రైవింగ్కి సంబంధించి చాలామందికి బేసిక్స్ కూడా రావు. సరిగా కూర్చోవడం కూడా రాదు. సరే కూర్చున్నారనుకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం అసలే రాదు. ఇక మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం రాదు. ఇక థియరీ క్లాసులు అయితే అసలు అదొక థియరీ ఉంది, ఇదొక సైన్స్, ఇదొక శాస్త్రం, నేర్చుకోవాలి అనేది ఎప్పుడో మర్చిపోయారు. ఇక ఈ రోజంతా కూడా చాలా స్పీడ్గా హైవేస్ నిర్మాణం జరుగుతోంది. అవి అన్నీ కూడా హై స్పీడ్ రోడ్స్. 4 లేన్లు కానీ 6 లేన్లు కానీ, ఒక లేన్ నుంచి ఇంకో లేన్కి మారేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, హై స్పీడ్ డ్రైవింగ్లో ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఇవైతే అసలు తెలియదనే చెప్పుకోవాలి. వీటన్నిటికీ పరిష్కారమే నాణ్యంగా టెస్టులు చేసి వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వటం ద్వారా భవిష్యత్తులో వాళ్ళని సేఫ్గా ఉంచవచ్చు, సమాజాన్ని కూడా సేఫ్గా ఉంచవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందొచ్చో చూద్దాం. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ని అనుసరించి మనందరం కూడా 20 రకాలైన టెస్టుల్ని పాస్ అవ్వాల్సి ఉంటుంది. మాన్యువల్గానే కాదు, ఆటోమేషన్లో కూడా ఇవే టెస్టులు ఉంటాయి. ఇక లైసెన్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏంటనేది మనందరికీ తెలిసిందే. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. వీళ్ళందరూ కూడా ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు. ప్రస్తుతానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వెబ్సైట్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఈ లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాలు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏ ఏ విషయాలు ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా ఏపీ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్
నమోదు చేయించుకుంటాం. అప్లికేషన్ నమోదు చేయించుకున్న తర్వాత వాళ్ళు మన బయోమెట్రిక్ డీటెయిల్స్ తీసుకుంటారు. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత మనకు స్లాట్ బుక్ చేస్తారు. స్లాట్ మనం బుక్ చేసుకున్న తర్వాత ఒకరోజు మనకి డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రోజు వెళితే ఈ రకమైన టెస్టులు ఉంటాయి. ఫస్ట్ది రివర్స్ టెస్ట్. మనం ఆటోమేషన్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లోకి వెళ్ళిన వెంటనే బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా చేయకూడదు. పొరపాటును కూడా చిన్న తప్పు చేసినా అది తప్పు కింద పరిగణించి మనల్ని ఆ రోజు టెస్ట్ ఫెయిల్ చేస్తారు. మొదటి టెస్ట్ వచ్చి రివర్స్ టెస్ట్. ఇది ఎస్ షేపులో రివర్స్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా కారు ఆగిపోకూడదు. మనం చక్కగా కూర్చోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధమైన తర్వాత రివర్స్ టెస్ట్ని ఇక్కడ ఈ చిత్రంలో చూపిస్తున్న విధంగా మనం రివర్స్లో ఆ ఎస్ షేప్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి గరిష్టంగా మనకిచ్చే సమయం 120 సెకండ్లు, అంటే 2 నిమిషాలు అన్నట్టు. 2 నిమిషాల సమయంలో దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. రివర్స్ అయ్యేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలిసిందే. వెహికల్కి జనరల్గా చాలా వెహికల్స్కి సౌండ్ సిస్టమ్ ఉంటుంది, రివర్స్ సౌండ్ సిస్టమ్, అది పెట్టుకోవచ్చు. కొంతమందికి రివర్స్ ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రివర్స్ తర్వాత ఫార్మింగ్ 8 అంటాం, అంటే 8 అంకెను వేయటం. ఇక్కడ కూడా బూమ్ బ్యారియర్ ఉంటుంది. బూమ్ బ్యారియర్ ఓపెన్ అయ్యే వరకు ఆగాలి. ఓపెన్ అయిన తర్వాత మెల్లగా, ఇక్కడ ఏమాత్రం వేగం అవసరం లేదు. వేగం వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్కడైతే మనకి బాణం గుర్తులు చూపించారో ఆ బాణం గుర్తుల మీదుగానే వెళ్ళాలి. ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే 8 అనేది ఇటు నుంచి వేయొచ్చు, అటు నుంచి వేయొచ్చు, 2 రకాలుగా వేయొచ్చు. కాబట్టి అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నామా లేదా అనేది ఇక్కడ పరిశీలిస్తారు. కాబట్టి ఆ బాణం గుర్తుల్ని చూసుకుంటూ వాళ్ళు ఏదైతే యారో మార్కుల్ని ఇచ్చారో ఆ యారో మార్క్ని సెంటర్లో, అంటే 2 చక్రాలకి ఆ యారో మార్క్ డ్రైవింగ్ వీల్స్కి సెంటర్లో ఉండేలా చూసుకుంటూ 8ని తేలిగ్గా పూర్తి చేసేసుకోవచ్చు. దీనికి కూడా పర్టికులర్గా కొంత సమయం ఇస్తారు. ఈ సమయంలోపే దీన్ని పూర్తి చేసేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇచ్చిన గరిష్టమైన సమయం మనకి 60 సెకండ్లు మాత్రమే. అంటే 1 నిమిషంలో ఈ ఎక్సర్సైజ్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా తేలికైన ఎక్సర్సైజే. ఇక తర్వాత వచ్చి ఓవర్టేకింగ్. ఈరోజు ఓవర్టేకింగ్ అనేది అన్ని చోట్ల అవసరం అవుతుంది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవేస్ వచ్చేసినాయి, హై స్పీడ్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఓవర్టేకింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఈ చిత్రంలో చూపిస్తున్నట్లుగా మనం సిగ్నల్ ల్యాంప్స్ ఒకవేళ ఉన్నట్లయితే సిగ్నల్ ల్యాంప్స్ సూచనలను అనుసరిస్తూ ఫాలో అవుతూ ఆ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యారియర్స్ని దాటుకుంటూ, అంటే ఆ బ్యారియర్ని రన్నింగ్ వెహికల్ లాగా ఫీల్ అవ్వాలి. రన్నింగ్ వెహికల్ లాగా దాన్ని ఫీల్ అవుతూ సిగ్నల్ ల్యాంప్ పడినప్పుడు ఆగుతూ, ఇలా సిగ్నల్ పడినప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. తర్వాత టెస్ట్ వచ్చి టెస్ట్ నెంబర్ 4. ఇది ట్రాఫిక్ జంక్షన్. ఒక ట్రాఫిక్ జంక్షన్లో మనం ఎక్కడ ఆగాలి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడైతే ఎల్లో మార్క్ గీతలు ఉన్నాయో, వైట్ మార్క్ గీతలు ఉన్నాయో అక్కడ ఆగుతాము. ఎల్లో లైట్ వచ్చినప్పుడు రెడీ అవుతాము, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ప్రొసీడ్ అవుతాము. ఇది ట్రాఫిక్ జంక్షనే కాదు, టోల్ బూతులు కావచ్చు, రకరకాలైన చోట్ల ఈ పరీక్ష ఎదురవుతుంది. తర్వాత వచ్చి ప్యారలల్ పార్కింగ్. ఇది కాస్త కష్టమైనది అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చిన్న చిన్న స్థలాలు అయిపోయినాయి. అపార్ట్మెంట్లు కానీ నగరీకరణ వల్ల పార్కింగ్కి ఎక్కువ స్పేస్ ఉండటం లేదు. చాలా తక్కువ స్పేస్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్యారలల్ పార్కింగ్. పార్కింగ్ని జనరల్గా అందరం కూడా ముందు నుంచి చేయడానికే సిద్ధపడతాం, ఇష్టపడతాం. రివర్స్ పార్కింగ్ ఇష్టపడం. కానీ పార్కింగ్ అంటేనే రివర్స్లో ఎంత బాగా చేస్తే అంత మంచిది. ఇక ఫైనల్గా గ్రేడియంట్ టెస్ట్ అంటాం. అంటే ఈ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత, పాస్ అయిన తర్వాత మనం గ్రేడియంట్కి పంపిస్తారు. అంటే ఎత్తుగా ఉన్నటువంటి ఒక స్లోప్ని ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కటం అనేది తేలికే, కానీ ఆ స్లోప్ సగంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎల్లో మార్క్ ఉంటుంది, అక్కడ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. వెహికల్ని పర్టికులర్గా కొన్ని సెకండ్ల పాటు అక్కడ నిలుపుదల చేయాలి. నిలుపుదల చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే జనరల్గా అందరం చేసే తప్పు ఏంటంటే వెహికల్ క్లచ్ మీద
ప్రెస్ చేస్తాం కాబట్టి బ్రేకు క్లచ్ మూమెంట్ సరిగా ఉండదు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. వెహికల్ వెనక్కి అయితే వెళితే ఇక మనం ఆ టెస్ట్ ఫెయిల్ అయినట్టుగానే భావించి మళ్ళీ వారానికి రమ్మంటారు. ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఈ స్లోప్ టెస్ట్ని బయటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయటం అవసరం. జనరల్గా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఏ డ్రైవింగ్ వెహికల్ వాళ్ళ స్కూల్కో వెళతాము, అతను ఏదో 10 రోజులకో 15 రోజులకో ఇంత అంటాడు. మనం కాస్త కకుర్తుపడి 4 రోజుల్లోనే నేర్పేలేవా, త్వరగా నేర్పేవా అంటే నేర్పేస్తానంటాడు. ఏదో పైన 4 విషయాలు చెప్పేస్తే మనం వెహికల్ తీసుకొని ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళిపోతే వచ్చేసింది అనుకుంటాం. ఇప్పుడు మనం చూస్తుంది మన రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి హై డెఫినిషన్ కెమెరాస్ అండ్ సెన్సార్లతో కూడుకున్న ఫుల్లీ ఆటోమేటెడ్ డైవింగ్ టెస్ట్ ట్రాక్ని చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ రోజున ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టులు జరుగుతున్నాయి. రోజుకి 50 నుంచి 100 మందికి ఈ పద్ధతిలో లైసెన్సులు కూడా మంజూరు చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోలో ఈ వీడియోలోనే మనం చూసాం కదండి, ఆ ఢిల్లీ మోడల్ ఏదైతే ఉందో ఇంచుమించుగా అదే మోడల్ని ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు. ముందుగా మనం చూసిన వీడియోలో అయితే రివర్స్ తీసుకున్నాము. ఇక్కడ స్టార్టింగే 8 వేయిస్తున్నారు. ఆ 8 అంకెను పూర్తి చేసిన తర్వాత మళ్ళా హెచ్కి పంపిస్తారు. ఆ తర్వాత వెళ్ళి హెచ్ కూడా వేయాల్సి వస్తుంది. ఈ 8 అంకెను చూడండి, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. చక్కగా మనం స్టీరింగ్ తిప్పుకోవడానికి ఎంత కావాలంటే అంత స్పేస్ ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. ఈ సక్సెస్ఫుల్గా 8 పూర్తి చేసుకున్న తర్వాత వెళ్ళి పార్కింగ్ చేస్తున్నాడు వెహికల్ని. పార్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా రివర్స్ తీసుకుంటూ లెఫ్ట్ మార్జిన్ చూసుకుంటూ రివర్స్ వచ్చాడు. లెఫ్ట్ మార్జిన్ చూసుకొని రివర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు వెళుతున్నాడు. ముందుకు వెళ్ళి ఈసారి ఏదైతే టాస్క్ ఉందో హెచ్ చూసారుగా ఏ షేప్లో ఉందో, ఇక్కడ యారా మార్క్ చూసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో పెట్టినా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టినా ఎవరికైనా కానీ ఇవన్నీ మినిమం అండి. మోటార్ వెహికల్ రూల్స్ ఏదైతే చెప్తుందో వాటి ప్రకారమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా, హెచ్లో మొదటి లెఫ్ట్కి పైకి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ షేప్ అంటే కార్నర్లోకి రివర్స్లో బ్యాక్ చేసుకున్నాం. మళ్ళీ స్ట్రైట్గా వెళుతున్నాం. స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ చక్కగా లెఫ్ట్ మార్జిన్ తీసుకుంటూ రివర్స్లో మళ్ళా ఈ సైడ్ బ్యాక్కి వస్తాం. అలా రావటం ద్వారా ఈ హెచ్ అనే టెస్ట్ను కూడా పాస్ అయినట్టే. ఇక్కడ నా సలహా ఏంటంటే, మీరు డ్రైవింగ్ చేయటానికి నేరుగా వెహికల్ తీసుకొని వెళ్ళొద్దు. ముందు రోజు ఖాళీగా వెళ్ళి డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ని పూర్తిగా చూడండి. ఏ టెస్ట్ తర్వాత ఏ టెస్ట్ ఉంది, ఎంత సమయం ఇస్తున్నారు, అది ట్రాక్ పొజిషన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ బూమ్ బ్యారియర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం పొరపాట్లు చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనం స్వయంగా పరిశీలించుకుంటే రేపు వెహికల్ తీసుకొని వచ్చినప్పుడు ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో మీరు ఈ విషయం మళ్ళీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. మోటార్ వెహికల్ రూల్స్కి ఒక థియరీ ఉంది. ఎంతసేపు మనం వెహికల్ తీసుకొని వెళ్ళిపోయి అది రివర్సో, ఎయిటో, హెచ్చో, పార్కింగో చేసేస్తే లైసెన్స్ ఇచ్చేస్తారు అని అనుకుంటున్నారు. అది తప్పు. మోటార్ వెహికల్ రూల్స్లో ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. వాటన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి వెహికల్ తీసుకొని మనం రోడ్డు ఎక్కిన తర్వాత మన ప్రాణాలతో పాటుగా సాటి వెహికల్స్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా మన మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి కుటుంబంలో మన కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి అందుకనే డ్రైవింగ్ని తేలిగ్గా తీసుకోవద్దు. 4 రోజులు నేర్చుకుంటే లైసెన్స్ వచ్చేస్తుంది అనుకోవద్దు.
ఎవరినో పట్టుకుంటే లైసెన్స్ వచ్చేస్తుందని మాత్రం అసలు అనుకోవద్దు. జీవితకాలానికి మనకి డ్రైవింగ్ స్కిల్స్ అనేవి అవసరం. మిగిలిన చోట్ల సర్టిఫికేషన్స్ ఎలా అయితే చేస్తామో, నాకు ఆ టెక్నాలజీ తెలుసు, ఈ టెక్నాలజీ తెలుసు, అదొచ్చు ఇదొచ్చు, ఆ సర్టిఫికెట్ ఉందని ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఒక మనిషికి డ్రైవింగ్ స్కిల్స్ ఉండటం కూడా ఒక మంచి సర్టిఫికేషన్. ఇప్పుడు టూ వీలర్ చూద్దాం. టూ వీలర్ కూడా ఇదే టెస్టింగ్ ట్రాక్ మీద నడుస్తూ ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భం ఏంటంటే కాళ్ళు కింద పెట్టేస్తూ ఉంటారు. ఫస్ట్ స్టార్టింగే ఏమిచ్చాడంటే డ్రైవింగ్ని టూ వీలర్లో ఒక ట్రాక్ మీద నుంచి నడుపుతున్నాడు, ఒక ర్యాంప్ మీద నుంచి. తర్వాత సర్పెంట్ ట్రాక్ అంటున్నారు. చూడండి, సర్పెంట్ ఏంటంటే అటు ఇటు ఇటు అటు అంటే 8 అంకె 6 అంకె అంటాం కదండి, దాన్ని అంటే మనం కర్వ్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేయగలుగుతున్నామా ఆ స్పీడ్లో. ఇక్కడ చాలామంది 90% ఫెయిల్ అవుతున్న కారణం ఏంటంటే కాళ్ళు కింద పెట్టేస్తున్నారు కంగారు పడి. సో బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. అలాగే ఎమర్జెన్సీ బ్రేకింగ్, బూమ్ బ్యారియర్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఎలా వేయాలి అనేది తెలుసుకోవాలి. పర్ఫెక్ట్గా ఏదైతే క్రాస్ లైన్ ఉందో అక్కడే బ్రేక్ వేయడం రావాలి. 4 వీలర్తో పోల్చుకుంటే 2 వీలర్ లైసెన్స్ చాలా చాలా సులువుగా వస్తుంది. నేర్చుకోవడం కూడా 2 వీలర్ ఈజీ అవుతుంది. కొంతమంది 2 వీలర్కి 4 వీలర్కి కలిపి అప్లై చేసుకుంటున్నారు. 2 వీలర్ పాస్ అవుతున్నారు, 4 వీలర్ ఫెయిల్ అవుతున్నారు. దాంతో రెండు కూడా ఫెయిల్ అయినట్లుగా ఈ హై డెఫినేషన్ కెమెరాస్ భావిస్తాయి. అదే సిగ్నల్స్ని డేటాబేస్కు పంపుతాయి. మనం ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది. అవసరం లేదు అనుకున్న వాళ్ళు ముందు 2 వీలర్కి తీసుకోవడం మంచిది, ఆ తర్వాత లైట్ మోటార్ వెహికల్కి తీసుకోవడం మంచిది. ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే. ఇంకా లైట్ మోటార్ వెహికల్ తీసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఎంతసేపు డ్రైవింగు స్టీరింగే కాకుండా ముందు మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడం తెలిసి ఉండాలి, సీట్ బెల్ట్స్ గురించి తెలిసి ఉండాలి, అలాగే హ్యాండ్ బ్రేక్ గురించి మనకి పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. స్లోప్స్, ముఖ్యంగా డౌన్ స్లోప్ కానీ అప్లో ఉన్న స్లోప్స్ కానీ ఎక్కించేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. కేవలం డ్రైవింగ్ కోసమే కాదు, ఇది మన ప్రాణాలు ఇక్కడ పణంగా పెడుతున్నాం అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ వేగానికి ఎట్టి ప్రాధాన్యం లేదు. డ్రైవింగ్ టెస్ట్లో వేగానికి ఎట్టి ప్రాధాన్యం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు 1 లేక 2 గేర్లలోనే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. వేగం అనేది ఆ తర్వాత వస్తుంది. ఎక్కడ ఆపాలి, ఎంత వేగంగా తోలామనేది కాదు, ఎక్కడ ఆపాలో తెలిసినవాడు, పర్ఫెక్ట్గా ఆపగలిగిన వాడినే మనం మంచి డ్రైవర్ అని అంటాం. ఇక అప్లై చేసుకోవటం దగ్గర నుంచి ఆటోమేటిక్గా లైసెన్స్ పొందటం వరకు ఎలా అనేది మీకు తెలిసిందే. www.aptransport.orgలోకి వెళితే అక్కడ మీకు ఈ లైసెన్స్ సంబంధించిన మాడ్యూల్ కనిపిస్తుంది. ఆ లైసెన్స్ మాడ్యూల్లోకి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ని స్వయంగా అప్లోడ్ చేసుకొని మీరు ఆధార్ థంబ్ ఇంప్రెషన్ యాక్సెప్ట్ చేస్తే, ఈకేవైసీ అంటాం, ఈకేవైసీ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. అప్పటికే కొంతమంది స్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. అందుకున్న స్లాట్ని అనుసరించి మీకు పర్టికులర్గా ఒక రోజుని కేటాయించడం జరుగుతుంది. అదే రోజు మీరు హాజరవ్వాల్సి ఉంటుంది. చాలామందికి ఇక్కడ సందేహం ఉంది, అయ్యో ఏదైనా పొరపాటు జరిగి నేను ఫెయిల్ అయితే ఏంటి అని. తర్వాత వారం కూడా మీకు అవకాశం ఇస్తారు కాబట్టి, నేర్చుకోవడానికి తగినంత సమయం ఉంటుంది కాబట్టి నేర్చుకొని ఎంచక్కా వెళ్ళొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీర్చుకోవచ్చు. ధైర్యంగా నేను డ్రైవింగ్ స్కిల్స్తో పాస్ అయ్యాను, ఆటోమేటిక్ టెస్ట్ పాస్ అయ్యాను అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేనే స్వయంగా టెస్ట్ చేసి చూసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన టైంలో నేను 5-6 సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుతున్నా కూడా ఈ టెస్టింగ్ ట్రాక్ మీద పాస్ అవ్వలేకపోయాను. కారణం ఏంటంటే లోపం డిపార్ట్మెంట్ది కాదు, అక్కడున్న ట్రాక్ది కాదు, కెమెరాలది, సిస్టమ్ది అసలే కాదు.
మనం మనకన్నీ తెలుసు, అద్భుతమైన డ్రైవర్ని అని ఫీల్ అవుతున్నాం, కానీ పర్టికులర్గా ఆ టైంకి ఆ మూమెంట్స్ని తీసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాం. సో ఇంకా బాగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం, మంచి స్కిల్స్తో డ్రైవింగ్ చేద్దాం, సేఫ్గా ఉందాం. ఆల్ ది బెస్ట్.